ప్రతిరోజు ఉదయం లేచి కొత్త రోజు వచ్చిందని సంతోషిస్తాం. కానీ నిజమేంటంటే మన జీవితంలో ఉన్న ఒక రోజు తగ్గిపోయింది. అందుకే ఈ రోజును వృధా చేయకు. ఎందుకంటే గడిచిన సమయం తిరిగి రాదు. మనం డబ్బు పోతే బాధపడతాం. కానీ సమయం పోతే పట్టించుకోం. డబ్బు పోతే మళ్ళీ సంపాదించొచ్చు. కానీ సమయం మాత్రం ఒక్కసారి పోతే తిరిగి రాదు. రేపు చేస్తానని వాయిదా వేసిన ప్రతి పని ఒకరోజు మనకు పశ్చాత్తాపంగా మారచ్చు. అందుకే చేయగలిగింది ఈరోజే చేయి. రేపెలా ఉంటుందో ఎవరికీ తెలీదు. మనుషులు మనతో ఉన్నప్పుడు వారి విలువ మనకు తెలీదు. వాళ్ళు దూరమైన తర్వాత వారి జ్ఞాపకాల విలువ తెలుస్తుంది. అందుకే ఉన్నప్పుడే ప్రేమించు, ఉన్నప్పుడే గౌరవించు. జీవితం చాలా చిన్నది, కానీ మన కోపం చాలా పెద్దది. ఒక్కసారి ఆలోచించు. ఈరోజు కోపంగా ఉన్న మనిషి రేపు మన జీవితంలో ఉంటాడనే హామీ లేదు. మనం భవిష్యత్తు కోసం పరిగెడుతూ వర్తమానాన్ని కోల్పోతున్నాం. రేపు బాగుండాలని కోరుకోవటం మంచిదే, కానీ ఈ రోజును మర్చిపోవటం మాత్రం మంచిది కాదు. సమయం ఎవరికోసం ఆగదు. డబ్బుకి లొంగదు, జాలికి కరగదు. నువ్వెవరో, నీ ప్రాధాన్యతలేంటో దానికి పనిలేదు. అది చెప్పే ఒకే ఒక్క సత్యం: ఆగిపోవడం నా నైజం కాదు, సాగిపోవడమే నా గమ్యం. జీవితంలో కొన్ని అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. ఒక్కసారి తలుపు తట్టిన అవకాశం తిరిగి రాకపోవచ్చు. అందుకే భయంతో కాదు, ధైర్యంతో ముందడుగు వేయాలి. మనం జీవితాన్ని మార్చాలననుకుంటాం, కానీ ముందుగా మన అలవాట్లను మార్చాలి. ఎందుకంటే ప్రతిరోజు చేసే చిన్న పనులే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ 10 మాటల్లో నీకెక్కువగా నచ్చిన పాయింట్ ఏది? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి లైఫ్ చేంజింగ్ కంటెంట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.